నేనంటాను, దేవుణ్ణి తెలుసుకోవటం వేరు, దేవునిని దేవునిగా ఒప్పుకొని అంగీకరించడం వేరు. దేవుణ్ణి తెలుసుకోవటానికి దేవుణ్ణి అంగీకరించడానికి ఉన్న తేడా ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకుంటే దేవుడు ఏంటో అర్థమవుతాడు మనకి. కానీ దేవుణ్ణి అంగీకరించగలిగితేనట, అంగీకరించినటువంటి వారికి లేదా ఆయనను ఒప్పుకున్న వారికి కలిగే సౌలభ్యం ఏంటి చెప్పనా? ఆయన ద్వారా సమకూర్చబడే రక్షణ, ఆయన నుంచి వనగూరే ప్రతి దాన్ని కూడా మనం అనుభవించగలం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, అదేమనగా యేసు ప్రభు అని ఏం చేయాలట? మన నోటి ద్వారా అంగీకరించి దేవుడు మృతులలో నుండి, ఎక్కడి నుంచి? మృతులలో నుండి అంటే మరణములో నుండి ఆయన తిరిగి లేపబడ్డాడని, అనగా పునరుద్ధానుడై ఆయన సజీవుడిగా తిరిగి లేచాడని, పునరుద్ధానుడైన యేసుక్రీస్తును ఆయనను లేపినటువంటి దేవుని మనం ఏం చేయాలట? హృదయమందు విశ్వాసం కలిగి ఆయనను అంగీకరించగలిగితే, నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వాసంతో ఆయనను అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. దేవుణ్ణి తెలుసుకున్న వారికి రక్షణ కలుగుతుందని నేను చెప్పలా, అవునా? కానీ దేవుణ్ణి ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారిని దేవుడు తన రక్షణతో అలంకరిస్తాడనేది వాస్తవం.